ఫైనల్లీ సోనియా ఆకుల ఎలిమినేట్ అయింది. 4 వారాల్లోనే ఆమె జర్నీ ముగిసింది. ఆమెకు రెమ్యూనరేషన్లోనూ షాక్ తగిలినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి ఆమె బయటకు వెళ్లముందు ఎన్నో ట్విస్ట్లు, ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 4 వారాలు పూర్తి చేసుకుంది. 4 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. 14 మంది కంటెస్టెంట్స్తో ప్రారంభమైన సీజన్ 8లో ప్రస్తుతం 10 మంది ఉన్నారు. బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా వరుసగా బిగ్ బాస్ హౌస్ను వీడారు. సోనియా ఆకులపై ఎక్కువగా నెగిటివిటీ ఉంది. అయినప్పటికీ ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతుందని భావించలేదు. ప్రేక్షకులతో పాటు ఇంటి సభ్యులు సైతం ఆమెను వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో బయటకు రాక తప్పలేదు. 4వ వారానికి గాను 6గురు నామినేట్ అయ్యారు. సోనియా ఆకుల, నాగమణికంఠ, నబీల్, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్, ప్రేరణ నామినేషన్స్ లిస్టులో ఉన్నారు. నబీల్ శనివారమే సేవ్ అయ్యాడు. మెజార్టీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ నబీల్ హీరో అని అతడికి కిరీటం పెట్టారు. దీంతో నబీల్ కలలోకి వచ్చిన కబాబ్ని నాగార్జున బహుమతిగా ఇచ్చాడు. అలాగే మెజార్టీ కంటెస్టెంట్స్ నాగమణికంఠను జీరో అని తేల్చారు. ఈ కారణంగా అతడు నేరుగా డేంజర్ జోన్లోకి వెళ్లాడు. ఆదివారం ప్రేరణ, పృథ్వీరాజ్ సైతం సేవ్ అయ్యారు. మిగిలిన ముగ్గురిలో ఆదిత్య ఓం మరోసారి ఎలిమినేషన్ నుండి తప్పుకున్నాడు. ఆదిత్య, సోనియా ముందు ఫిష్ ట్యాంక్ పెట్టిన నాగార్జున, ఎవరి ఫిష్ ట్యాంక్ అయితే రెడ్ కలర్లోకి మారుతుందో వారు నామినేట్ అవుతారని, గ్రీన్ కలర్ వస్తే కంటెస్టెంట్ సేవ్ అవుతారని చెప్పారు. సోనియా ఫిష్ ట్యాంక్లో రెడ్ కలర్ కనిపించింది. దీంతో ఆదిత్య ఓం సేవ్ అయ్యాడు. నాగమణికంఠ, సోనియాలలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ప్రేక్షకులు లిస్టులో ఓటింగ్తో సోనియా ఎలిమినేట్ చేశారన్న నాగార్జున హౌస్ మేట్స్ అభిప్రాయం కూడా తీసుకున్నారు. నాగమణికంఠ, సోనియాలలో ఎవరు బయటకు వెళ్లాలని భావిస్తున్నారని అడగ్గా నిఖిల్, పృథ్వీ, నైనిక సోనియాకు అనుకూలంగా ఓటు వేశారు. మిగతా కంటెస్టెంట్స్ మణికంఠ హౌస్లో ఉండాలని కోరుకున్నారు. దీంతో సోనియా ఎలిమినేట్ అయింది. ప్రేక్షకులు నిజాయితీగా గేమ్ ఆడేవారిని మాత్రమే సపోర్ట్ చేస్తారు. మొదటి వారం నుండి పరిశీలిస్తే సోనియా గేమ్లో నిజాయితీ కనిపించలేదు. ఫేక్ ఎలిమినేషన్స్, ఫేక్ రిలేషన్షిప్స్ ఆమె కొనసాగిస్తోంది. అత్యంత సన్నిహితంగా ఉండే నిఖిల్ని ఉద్దేశించి కూడా ఇతర కంటెస్టెంట్స్తో తప్పుడుగా మాట్లాడుతోంది, ఆరోపణలు చేస్తోంది. కంటెస్టెంట్స్ని పర్సనల్గా టార్గెట్ చేయడం కూడా సోనియాకు మైనస్ అయిందని చెప్పాలి. విష్ణుప్రియపై సోనియా వ్యక్తిగత ఆరోపణలు చేస్తుంది. నీ డ్రెస్సింగ్ అసభ్యకరంగా ఉంటుంది, అడల్ట్ జోక్స్ వేస్తావు, అడల్ట్ కంటెంట్ ఇస్తున్నావు, నీకు ఫ్యామిలీ లేదంటూ ఘాటైన విమర్శలు చేస్తుంది. బిగ్ బాస్ హౌస్లో ఒక కంటెస్టెంట్స్ ప్రవర్తన గేమ్పై విమర్శలు చేయవచ్చు, కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని ప్రేక్షకులు సహించరు. సోనియా యాటిట్యూడ్, బిహేవియర్ సైతం అభ్యంతర రకంగా ఉంటున్నాయి. పృథ్వీరాజ్, నిఖిల్తో ఆమె ప్రవర్తన చాలా అసభ్యంగా తోస్తుంది. మేల్ కంటెస్టెంట్స్తో సోనియా ఇబ్బందికర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోనియాపై అందుకే విపరీతమైన నెగిటివిటీ నడిచింది. ఇవన్నీ కలిసి సోనియా ఎలిమినేట్ అవ్వడానికి కారణమైంది. సోనియాకు పెద్దగా పాపులారిటీ లేదు. ఆమె కోరి బిగ్ బాస్ షోకి వచ్చింది. బిగ్ బాస్ సెలెక్షన్ ప్రాసెస్ 2 రకాలుగా ఉంటుంది. నిర్వాహకులు స్వయంగా కొందరు సెలబ్స్ని సంపాదిస్తారు. వారికి ఆసక్తి ఉంటే ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. నిర్వాహకులు సంప్రదించిన సెలబ్స్కి డిమాండ్ ఉంటుంది. వారు పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. బేరసారాలు ఆడొచ్చు. రెండో ఎంపిక విధానంలో కొందరు సెలబ్స్ స్వయంగా బిగ్ బాస్ నిర్వాహకులను సంప్రదిస్తారు. తమకు ఆసక్తి ఉందని తెలియజేస్తారు. పెద్దగా ఫేమ్ లేని సెలబ్స్ ఇలా చేసే అవకాశం ఉంది. బిగ్ బాస్ షో వల్ల వెలుగులోకి రావచ్చని ఆశపడతారు. సోనియా ఆకుల అదే విధంగా సీజన్ 8లో కంటెస్టెంట్ గా చేరిందని సమాచారం. ఎవరికైనా కూడా చెప్పుకోదగ్గ రెమ్యూనరేషన్ అయితే బిగ్ బాస్ నిర్వాహకులు ఇస్తారట. అది లక్షల్లోనే ఉంటుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సోనియా వారానికి 1.5 లక్షలకు ఒప్పందంపై హౌస్లో అడుగుపెట్టిందట. ఆ లెక్కన 4 వారాలకు సోనియాకు 6 లక్షలు ముట్టాయని సమాచారం. సోనియా ఆకుల తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో గలగాజుల్లపల్లి అనే గ్రామంలో పుట్టింది. బీటెక్ పూర్తి చేసిన సోనియా నటనపై మక్కువతో పరిశ్రమలో అడుగుపెట్టింది. జార్జిరెడ్డి చిత్రంలో మొదటిసారి నటించింది. ఆ మూవీలో హీరో సిస్టర్ రోల్ చేసింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన కరోనా వైరస్, ఆశా ఎన్కౌంటర్ చిత్రాల్లో సోనియా ప్రధాన పాత్రలు చేసింది. ఇవి 2 నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కాయి. ఈ చిత్రాలకు ఆదరణ దక్కకపోవడంతో సోనియాకు గుర్తింపు రాలేదు. 4 వారాలు తమతో ఉండి బాగా మనసుకు దగ్గరైన వ్యక్తి వెళ్ళిపోవడంతో నిఖిల్, పృథ్వీ తట్టుకోలేకపోయారు. సోనియా ఎలిమినేట్ అయిందని తెలియడంతో పృథ్వీ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. సపరేట్గా వెళ్లి ఏడ్చేశాడు. ఇక నిఖిల్ వెళ్లి పృథ్వీని ఓదార్చాడు. వారి మధ్య బంధం అంత స్ట్రాంగ్ అయింది. కానీ సోనియా మాత్రం వీళ్ళంతా ఎమోషనల్ కాదు,
ఆమె వీళ్లను ఎమోషనల్గా వీక్ చేసిందని చెప్పాలి. నిఖిల్ కూడా చాలాసేపు ఏడుపును కంట్రోల్ చేసుకున్నాడు. కానీ సోనియాను స్టేజ్ పై చూసి మాత్రం ఆపుకోలేకపోయాడు. ఏడుస్తూ మిస్ యూ మచ్చా అన్నాడు. అయితే సోనియా మాత్రం ఎమోషనల్గా కనిపించడం లేదు. స్టే స్ట్రాంగ్ అని నవ్వుతో చెప్పి వెళ్ళిపోయింది. ఈ హౌస్ వరకే ఆమె రిలేషన్షిప్ను కొనసాగించిందా, కావాలని అలా చేసిందా అనే డౌట్లు ఆడియన్స్లో మొదలయ్యాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో లిమిట్లెస్ ట్విస్ట్లు అంటూ నాగార్జున చెబుతుంటే ఏముంటాయిలే అనుకున్నారంతా. కానీ ఒక్కొక్కటిగా ట్విస్ట్లు చూపిస్తూ షాక్ ఇస్తున్నాడు కింగ్. అందులో భాగంగానే ఈ వీక్లో డబల్ ఎలిమినేషన్స్ ఉండబోతుంది. అది కూడా మిడ్ వీక్లో ఒకరు బయటకు వెళ్ళిపోబోతున్నారు. ఈ విషయాన్ని చివరిలో చెప్పి అతిపెద్ద షాక్ ఇచ్చాడు నాగార్జున. అంతేకాదు ఈ వీక్లోనే ఏదో ఒక టైంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని క్లియర్గా చెప్పకపోయినా చిన్న హింట్ మాత్రం ఇచ్చాడు నాగ్. ఎప్పుడైనా రావచ్చు అని అన్నారు. సో నాగార్జున వెళ్తూ వెళ్తూ ఈ వీక్లో జరగబోయే అద్భుతాలకు సంబంధించిన ఆడియన్స్ను కన్ఫ్యూజన్లో పెట్టి వెళ్ళాడు. అటు మిడ్ ఎలిమినేషన్, ఇటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఈ రెండు ఉండబోతున్నాయి. ఈ వీక్ మిడ్లో ఎలిమినేట్ అయ్యే వ్యక్తి సీక్రెట్ రూమ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో ఎంతమంది ఈ వీక్లో ఎంటర్ అవ్వబోతున్నారు అనేది చూడాలి. ట్విస్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇద్దరిని కూడా హౌస్లోకి పంపే అవకాశం కనిపిస్తోంది. కానీ చివరి వరకు బిగ్ బాస్ లీలలు ఎలా ఉంటాయో తెలియదు.